అంటున్నారంటే డబ్బులు లేవు అనేది వీళ్ళ వాదన. నిజంగా ఇవ్వాలి కదా మరి. లెక్క ప్రకారం అన్న వాగ్దానాలు చేయాలిగా మరి. 1500 అండి ఇవ్వలేదుగా. 3 గ్యాస్ బండ్లు అండి ఇలా. ఏం ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం బాగుంది? డబ్బులు ఏం జగన్ ఏమన్నా మూట కట్టుకొని ఒళ్ళో పెట్టుకున్నాడా? అప్పులున్నా లేకపోయినా టయానికి పథకాలు అందే వాలంటీర్లు ఉండేవాళ్ళు. ఇప్పుడు వాలంటీర్లు లేరు. తీసేసావుగా కాదు బియ్యం ఏళ్ళే తీసేసావుగా. ఇళ్ళకొచ్చి బియ్యం వేస్తున్నారు. ఏళ్ళే తీసేసిండు. మరి ఇప్పుడు పోయి మేము ఎండ్ల లైన్లో నుంచి తెచ్చుకోవాలా? ఇదేనా నీ ప్రభుత్వం? వేసినాకే ఒక మాట, వేసినాకే ఈ మాటలా? రేషన్ పక్కదారి పడుతుంది, అందుకే డిపోలో ఇచ్చామంటారు. డిపోలో ఫింగర్ ప్రింట్లు పడుతున్నాయి. అసలు ఎవరు పడుతున్నాయి? గంట నుంచో పెడుతున్నారు. బళ్ళల్లో పడ్డ ఫింగర్లు స్టోర్లు కనపడవా? గంట నుంచో పెడుతున్నారు ఎండ్లో. ఏం ప్రభుత్వం? ఏం చేశారు? జగన్ హయాంలో ఏంటంటే ఆ టయానికి ఇచ్చేవాళ్ళు, వీళ్ళందరూ చెప్పేవాళ్ళు. అకౌంట్లో మా అకౌంట్లోనే మాకేసేవాడు. అమ్మవాడు వాట వాళ్ళకి 10,000 ఇచ్చేవాడు. ఏం చేసి మా ఆయన మంచి పనులు చేసి చేయలేను, నాకు భయం వేస్తుంది అంటున్నాడు. మరి భయం వేసినప్పుడు మెదలకుండా కూర్చోవచ్చుగా. మెదలకుండా కూర్చోవచ్చుగా. ఇంట్లో భయం వేసేవాడు. నువ్వు ప్రభుత్వం ఏమి వెళ్తావని ఎక్క. నాతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఎరగదీస్తారన్నారు. ఆయన ఏమి ఎరగదీసాడు? ఏమి ఎరగదీసండి? అసలు జనానికి కనపడుతుంది ఆ ప్రభుత్వంలో. జనాల్లో ఆయనకేదో సినిమా ఆటలేదంట. సినిమా హడావుళ్ళు. సినిమా మళ్ళీ ఇంకొక సినిమా వేసుకోమను. ఇంకో సినిమా వేసుకొని సినిమాలో తీసుకోమను. ప్రజలు నమ్మే అవకాశంలో ఉన్నారు ఈసారి. ఎందుకంటే తెలిసిపోయింది అందరికీ. మేము ఇంకా బుద్ధి వచ్చింది. కరెంటు బిల్లు ఎలా ఉంది? కరెంటు బిల్లు ఎక్కువ డబ్బులు వేసారుగా. కరెంటు బిల్లు డబ్బులు ఏం తగ్గించావు? స్టోర్లు కాడికి పోయి గంటల బియ్యం కాడి నుంచోవాలా? గతంలో ఏంటంటే పామాయిల్ ప్యాకెట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత? 120, ఇప్పుడు 160. కొనగలిగే స్థితిలో ఉన్నారు. ఏమంటారు? పిల్లల గురించి ఎవరు ఆలోచించారన్న ఇప్పుడు దాకా? పిల్లల గురించి, రేపు పౌరుల గురించి, చదువు అని ఇది ఏదైనా కానీ, వాళ్ళకి ఆహార విషయంలో కానీ ఏదైనా పిల్లలకి పెట్టాలనుకున్నది జగన్ మాత్రమే చేశాడన్న. వాస్తవానికి అయితే ఇప్పుడు ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం ఎక్కడికక్కడ దొంగతనాలు, హత్యలు జరుగుతున్నాయి తప్ప ఏ ఫోన్లు ఎందులో చూసినా సరే ఇది అలా జరిగింది, అది అలా జరిగింది, ఇతను చంపేశాడు, అతన్ని చంపేశాడు, వీటి గురిండే వస్తున్నాయి కానీ అభివృద్ధి కోసం ఎక్కడా నాకైతే కనబడట్లేదు. ఏదైతే తెనాలి ఘటనకి జగన్ గారు పర్యటనకు వచ్చారు, ప్రజల్లో మమేకం అవుతున్నారు. ఆయన కూడా ఈసారి జరిగే అంశాల్లో ప్రతి కార్యకర్తకి దగ్గరుండి చూసుకుంటానంటున్నారు జగన్ 2.0. నిన్న చూసుకుంటేనేమో మాజీ ప్రభుత్వాలు 1 ఇయర్కి దగ్గరగా ఉంది, ఏమీ చేయలేదని వెన్నుపోటు దినోత్సవం కండక్ట్ చేశారు. నిన్న వార్తల్లో అవే ఉన్నాయి. ఎలా ఉంది ఇదంతా? ఎలా ఉంది? మళ్ళీ ఊపొస్తుందా జగన్? వెన్నుపోటు దినంది మాత్రం బాగానే సక్సెస్ అయిందని చెప్పాలన్న. ప్రజలందరికీ తెలుస్తుంది. వాళ్ళు ఈ తెలిసే వాళ్ళకి ఎలా అంటే చిన్న చిత్తగా చేసేవాళ్ళన్న. పెద్ద స్థాయి వాళ్ళు ఎవరూ రావట్లేదు. రూపాయి ఉన్నవాడికి ఇంకో రూపాయి చేకూరుస్తున్నారా కానీ రూపాయి లేనివాడికి మాత్రం దాని గురించి తెలిసి అతను ఇప్పుడు జగన్ అంటేనే కరెక్ట్గా చేస్తాడు అనే అంశంలో మాత్రం క్లారిటీగా ఉన్నారు. ఫైనల్ క్వశ్చన్ అన్న, గట్టిగా నిబద్ధతగా పథకాలు అమలు చేసిన నాయకుడు ఎవరంటే ఏం చెప్తారు? నిబద్ధతగా అసలు అంతకుముందు పరిపాలన ఎలా ఉన్నాయో నాకు తెలియదన్న. నాకు తెలిసి నాకంటూ ఒక ఇది అనిపించింది. ఇవాళ రోజున నా జగన్ ఉన్నప్పుడు నేను అనుకునేవాడిని, నేనున్నా లేకపోయినా అంటే ఒక ఇంటికి ఒక పునాదిగా అనేవాడు ఇంటి యజమాని, తండ్రి ఉన్నా లేకపోయినా చేయగలిగి అలాంటి వాళ్ళు నాయకులు ఉంటే, జగన్ ఉంటే అది మాత్రం నా ఇంట్లో పెద్ద దిక్కుగా ఎలాగ ఉన్నాడో జగన్ మాత్రం దానికి ముందుగా ఉన్నాడన్న. అండి అయ్యా నమస్కారం. చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలనకు కూటమి ప్రభుత్వం దగ్గరగా ఉంది. ఒక పక్క అభివృద్ధి సంక్షేమం దిశగా వాళ్ళు వెళ్తున్నారు. పాత ప్రభుత్వాలు కూడా జనంలో మమేకమై మళ్ళీ మేము అభివృద్ధి వైపే వెళ్తామని వాళ్ళు కూడా అంటున్నారు. ఎలా ఉంది? టోటల్గా ఎలా ఉంది పరిపాలన? ఇదివరకుతో కంపేర్ చేసినట్టయితే కొంచెం మెరుగ్గానే ఉంది. ఈ 1 సంవత్సరమే కాబట్టి ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా మనం ఎట్లా ఉంది అనేటువంటిది చెప్పాలి. సామాన్య మానవుడికి అందుబాటులో ఉంది. మధ్యతరగతి వాళ్ళకిను ఉన్నత తరగతి వాళ్ళకి అట్లా ఉంది. ఈ జనాలు రేట్లు పెరిగాయి అంటున్నారు. స్థలాల రేట్లు అవి పెరిగినందువల్ల సామాన్య మానవుడికి ఏం ఉపయోగం ఉండదు. ఈ పరిపాలన ఇప్పుడు అమరావతి క్యాబినెట్ తీసుకెళ్ళి అమరావతి పెట్టారు. అక్కడికి రావటానికి పోవటానికి బస్సు సౌకర్యం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సామాన్య మానవుడు ఇప్పుడు ఈ పరిపాలన పాత ప్రభుత్వంలో పెట్టినటువంటి ఇది ఉంది కదా, సెక్రటేరియట్ అంటారు వాటిని,
అది బాగానే ఉంది. ఎందుకంటే అక్కడికి వెళ్తే సాధ్యమైనంత వరకు చేసుకుంటున్నాం. మరి ఏమైనా కొన్ని సమస్యలు ఉంటే అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫీస్ వాళ్ళు మళ్ళీ 10:30కి ఆఫీసు, మళ్ళీ 4:30-5కి వెళ్ళిపోతున్నారు. మధ్యాహ్నం లంచ్ అంటున్నారు. కాబట్టి అక్కడ ఉద్యోగస్తులు కూడా కొంచెం చూసేటట్టు చేయాలి. ఎప్పుడప్పుడు బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తే బాగుంటుంది, కొంచెం పద్ధతి నుంచి అంతాను. తర్వాత ఇంకోటి అంటే మాకు సత్యనారాయణపురంలో ఉంటాను నేను. సత్యనారాయణపురం నుంచి రైల్వే స్టేషన్ మీదుగా ఆ 3వ నెంబర్ నడిపిస్తే బాగుంటుందని చెప్పి లోకల్గా ఉండే ఆర్టీసీ వాళ్ళు నేను అడుగుతున్నా. ఎందుకంటే 3వ నెంబర్ బస్సు తాలూకా ఆఫీస్ వరకు వెళ్తుంది, కానీ అటు రైల్వే స్టేషన్కి వెళ్దాం. అందుకని ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలని మళ్ళీ ఆచోకు పెట్టుకోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా రైల్వే స్టేషన్కి ఆ తాలూకా ఆఫీస్ నుంచి వచ్చేది కొంచెం రైల్వే స్టేషన్ మీదుగా ఇచ్చేటట్టయితే సౌకర్యంగా ఉంటుందన్న అభిప్రాయం. అది చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు. ఎలా ఉంది ముగ్గురు మహానేతలు? రెండో చూసుకుంటే అంతా చాలా అనుభవం ఉంది కదా చంద్రబాబు గారికి. ఆయన పెట్టుబడుల వేటలో ఉన్నారు. ఒక పక్క వీళ్ళు చూసిన మహానాడు సభలో పెట్టారు, ఒక పక్క ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారిని ఎందుకంటే మెచ్చుకోవాల్సింది. ఎందుకంటే ఆయన పరిపాలనా దక్షత అనేటువంటిది మొదటి నుంచి ఆయనకు అనుభవంలో ఉంది కాబట్టి మెచ్చుకోవాల్సిందే, దాంట్లో తప్పట్లేదు. ఇక పవన్ కళ్యాణ్ గారు అంటారు, ఆయన కూడా కొంచెం వస్తున్నారు. ఇంకా ఈయన కుర్రవాడు కాబట్టి లోకేష్ అనేటువంటిది ఇంకా అనుభవం అనేటువంటి రావాలి. అనుభవం అనేటువంటిది గడించడానికి కొంచెం టైం పడుతుంది. ఈ తర్వాత ఈయన తర్వాత ఈయన అక్కడ కాకుండా అందరికీ పరిపాలనా సౌలభ్యం ఉండేటట్టు అందరికీ ఇవ్వాలి. అంతేగాని ఇప్పుడు మోడీలాగా ఉండాలి, కానీ చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్, లేకపోతే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి తర్వాత జగన్, ఈ పద్ధతి ఉండకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నా. జగన్ గారు కూడా మొన్న తెనాలి వెళ్ళి పరామర్శించారు. ఆ బాధితుల్ని కాళ్ళ మీద కొట్టారు కదా, పిల్లల్ని ఎవరు కంజాయి సేవించి ఇబ్బందులు పెడుతున్నారు. ఇటుపక్క చూసుకుంటే నిన్న వెనుపోటు దినోత్సవం చూసే ఉంటారు వార్తల్లో కానివ్వండి. ఇవన్నీ వీళ్ళు కూడా కొద్దిగా ఏదేంటంటే సంవత్సర పాలన ఏమీ చేయలేదని వీళ్ళ వాదన. ఎలా ఉంది? వీళ్ళకి కూడా మళ్ళీ ఏదన్నా స్కోప్ ఉంటుందా రేపు పుంజుకుంటారు? ఇక వైఎస్ఆర్సీపీ పుంజుకోవాలంటే వాళ్ళు చేసినటువంటి తప్పులను వాళ్ళు గమనించుకొని ఆ తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉంటే కానీ రారు. అది ఎంతవరకు అందరూ సమిష్టిగా కృషి చేసి ఎంతవరకు తప్పులు ఒప్పుకోగలరు అనేటువంటిది వాళ్ళ పార్టీ నేతల మీద ఆధారపడి ఉంటుంది, కార్యకర్తల మీద ఆధారపడి ఉంటుంది. చూసుకున్నట్లయితే సంవత్సర పాలన దగ్గరగా ఉన్నాము. ఒక పక్క చూస్తే పాత ప్రభుత్వాల అభివృద్ధి సంక్షేమం పేదవాళ్ళకి అందించింది కాబట్టి రేపు జూన్ 12కి ఏమో అంతా కూడా మంచి ఉత్కంఠతగా ఉంది. మిగతా 3 పథకాలు, తల్లికి వందనం ఒకటి, రైతులకు పెట్టుబడి సాయం ఒకటి, దీంతోపాటు వచ్చే నెల ఆగస్టు కల్లా 15కి కూడా ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు, గతంలో అన్నారు. నిజంగా పేదవాళ్ళు చూస్తున్నారా సంక్షేమం కోసం? అంటే ఏమంటారు? సంక్షేమం కోసం ప్రజలందరూ చూస్తున్నారు, కానీ అవి మాత్రం అమలు అవ్వట్లేదు. వాళ్ళు చెప్పడానికి మాత్రం మీడియా ముందుకు వచ్చి ఇది ఇచ్చాము అది ఇచ్చామని అందరూ చెబుతున్నారే, కానీ ఏది చేసామనేది ఒకటి చెప్పట్లా. నాకు తెలిసి జరిగిందల్లా ఏంటయ్యా అంటే, వృద్ధులకి పెంచిన ఒకటి పెంచామని చెప్పి ఆ వృద్ధులకు పెంచిన ఒకటి మాత్రం చేయగలిగారు. ఆ గ్యాస్ సిలిండర్లే కానీ ఆ గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నారు. ఆ గ్యాస్ సిలిండర్ డబ్బులు అయితే అకౌంట్లో పడట్లేదు, కానీ పడినాయి అని మాత్రం జనాల్ని మభ్య పెడుతున్నారు. అవి జనాలందరూ ప్రజలు ఎలా ఉన్నారంటే, బాగున్నవాడు బాగున్నట్టే ఉంటున్నాడు, పేదలందరూ ఇంకా దిగజారిపోతున్నారు. అవన్నీ డబ్బున్న వాళ్ళందరూ ఒకలా ఆలోచిస్తున్నారు, డబ్బు లేని వాళ్ళందరికీ ఒకలా ఉంది. అసలు ఇవాళ రోజున ఎలా ఉందంటే, మద్యం దాని గురించి చూసుకోండి. ఒక ఇంటి పక్కన పెట్టారు, ఆ రోడ్డు అంతా కూర్చొని తాగుతున్నారు. అటు నుండి ఒక ఆడపిల్ల నడుచుకుంటూ వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది పడుతుందో అది తెలియట్లేదు, అది ఎవరు చూపించలేకపోతున్నారు. అసలు నిజంగా ఒక పసిపిల్లని ఇలాగా తీసుకెళ్ళి గొంతును చంపేస్తే దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు, ఏ మీడియాలో ఇచ్చేయలేకపోతున్నారు. అది చూపిస్తున్నారు కానీ దాన్ని అయితే కట్టినట్టు చెప్పలేకపోతున్నారు. ఏదైతే గతంలో ఎలక్షన్స్కి ముందు ఇచ్చిన హామీలు బాగా ఫోర్స్డ్గా ఇచ్చారో అన్ని అంశాల మీద మంచి విశ్లేషణ ఉంటుంది మాకు, ఏదైనా కానీ ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తామంటున్నారు. కానీ ఎందుకో గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కొద్దిగా సైలెంట్గా అయ్యారు, ఎందుకంటారు? పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం చెప్పారు, 30,000 మంది ఆడపిల్లల్ని ఇది చేశారు, తరలింపారు అని చెప్తున్నారు. ఒక పసిపిల్లని గొంతును చంపేస్తే ఒక ఫంక్షన్ దగ్గర నుండి తీసుకుని వెళ్ళి అతని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? అట్లాంటి వాడిని ఎందుకు మీరు ఇది చెప్పలేకపోతున్నారు? మీకు ఎంత గౌరవంగా ఉంటుంది? అతన్ని తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసేయండి. పసిపిల్లన్న కనీసం ఏం చెప్పుకోలేని ఇంత ఇది మానభంగం ఇచ్చేసి ఎంతలా నలిగిపోయి ఉంటుంది. ఒక్కసారి ఇవన్నీ ఆయన పవన్ కళ్యాణ్ గారికి తెలియట్లేదా? ఒక్క మాటలో చెప్పాలంటే అతన్ని ఎన్కౌంటర్ చేసేస్తే మీకు ఎంత గౌరవంగా ఉంటుంది?
పవన్ కళ్యాణ్ గారు. మిగతా అంశాల్లోకి వెళ్తే ఎలా ఉన్నాయన్న చెప్పినట్టుగా గ్యాస్ సిలిండర్ డబ్బులు టయానికి పడుతున్నాయి. ఎందుకంటే రేపు జూన్ 12కి పెద్ద ముహూర్తం పెట్టారు. సంవత్సర పరిపాలన నిమిత్తం కూడా 3 పథకాలు అంటున్నారు కదా. ఒంటరు వితంతు మహిళల పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభావాకి సంబంధించి ఇవన్నీ ఇస్తామంటున్నారు కదా. తల్లికి వందనం అనేది అంతకుముందు ఏప్రిల్లో పడతాయి అన్నారు, ఆ తర్వాత మే అన్నారు, ఇప్పుడేమో జూన్ 12 కానీ చెప్తున్నారు. అది ఎంతవరకు జరిగిద్ది అనేది తెలియదు. మీడియా ముందుకు మాత్రం వచ్చి చెప్పడానికైతే చెప్తున్నారు, ఏది ఏప్రిల్లో పడతాయి, మేలో పడతాయి, ఇప్పుడు జూన్ అని చెప్తున్నారు. అవి ఎంతవరకు పడతాయి అనేది వాస్తవంగా పడేదాకా ఎవరికి తెలియదు. ఎలా ఉన్నా కష్టంగా ఉందా, భారంగా ఉన్నాయి, పెరిగిన ఖర్చులు, పెరగని జీతాలు, ఓ పక్క చూస్తే రోడ్లు వ్యవస్థలు, కరెంట్ ఛార్జీలు ఇవన్నీ ఎప్పుడు ఇబ్బందిగానే ఉంటాయి ప్రజలకి. ఎలా అనిపిస్తుంది? కరెంట్ ఛార్జీలు కూడా చాలా పెంచారన్న. కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయంటే అంతకుముందు ఒకలా ఉండేది, ఇప్పుడు చూస్తే ఇప్పుడు చాలా భారంగా ఉంటుంది. ఒక్కోసారి కట్టలేక కొంతమంది ఉండిపోతున్నారు. అంటే మా వీధిలో వాళ్ళ గురించి చెప్తున్నాను, వాళ్ళు వచ్చి కలెక్షన్ కట్ చేస్తున్నారు. ఎలా ఉంటుందంటే పేదవాడికి ఇవన్నీ పేదవాళ్ళకి తెలియదన్న. ఎంతసేపు ఏమి ఇస్తున్నారా, ఏం తీసుకుంటున్నారా అని వీటి గురించి ఆలోచిస్తున్నారు, కానీ రేపు రోజు భవిష్యత్తు ఏంటి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇటుపక్క ఉప ముఖ్యమంత్రిగా, ఆయన పనితీరు ఎలా అనిపించింది ఈ సంవత్సరం? పవన్ కళ్యాణ్ గారు ఉండబట్టి మనకి కేంద్రం నుంచి ఫండ్స్ కానీ అన్నీ ఈయన కలవటం, వాళ్ళిద్దరు కలవటం, మనకు అన్ని పనులు సక్రమంగా అవుతున్నాయి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.